హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎస్ సత్య వ్లాగ్స్. నేను సండే స్పెషల్ అనమాట. ఈరోజు అయితే పొద్దుటే మా వీధిలోకి అయితే గుడ్లు ఆయన అయితే వచ్చారనమాట. గుడ్లు తీసుకొస్తారు ఇప్పుడు మాకు రెగ్యులర్గా అయితేనే. ఆయన పగిలిపోయిన గుడ్లు అయితే ఉంటే ఇచ్చేసారు 4 గుడ్లు. అయితే నేను ఏం చేశానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే అలాగా అవసరం కదనేసి బ్రెడ్ అయితే తెప్పించి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేశాను. కొద్దిగా రాత్రి రైస్ అయితే ఉండిపోయింది, అది కూడా మిగతా ఎగ్తో అయితే మాత్రం ఎగ్ రైస్ అయితే చేస్తాను. చూసేయండి ప్రాసెస్ ఎలాగో. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో చాలా సింపుల్గా, ఈ వీడియోలో ఎంతసేపు అయితే ఎలా పట్టిందో సేమ్ బయట కూడా అంతే. అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయడానికి 2-3 మినిట్స్, అంతకన్నా ఎక్కువ టైం అయితే కాదు. అలాగే ఎగ్ రైస్ 2 కలిపి మీకు చూపిస్తున్నాను ప్రాసెస్, ఒకసారి చూసేయండి. ఓకేనా? చాలా సింపుల్ అనమాట. అలాగే పిల్లలకు కూడా స్నాక్స్, బ్రెడ్ తినడం వాళ్ళకి ఇలాగ స్నాక్స్ కింద పెట్టిన తింటారు కంపల్సరీ. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రండి ప్రాసెస్లోకి వచ్చేయండి. నేను బ్రెడ్ చూసారా, ఈ మామూలు చిన్న బన్నులు అనమాట. బేకరీ షాప్లో అమ్ముతారు కదా, మొత్తం బన్నుల సెట్. అందులో చిన్న బన్నులు అనమాట. ఒక ప్యాకెట్ 10 రూపాయలు అనమాట. అందులో 6 బన్నులు అయితే ఉంటాయి. అవి అయితే తీసుకొచ్చి హాఫ్ కింద కట్ చేసి అవి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ ఆల్రెడీ చిదిగిపోయిన గుడ్లు కదా ఇచ్చారు, చెదగొట్టుకుని అందులో వేసుకుని అందులో సాల్ట్, కారం, పసుపు, లైట్గా మసాలా పౌడర్ అయితే వేసి బ్లెండ్ చేస్తాను. బాగా బ్లెండ్ చేసి అయితే ఉంచేసుకున్నాను. పెనం అయితే పెట్టుకున్నాను. పెనం పెట్టేసుకుని అది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇదైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చూసేయండి. బాగా కాలనీకూడదు, అలాగని మరీ ఎక్కువ తక్కువ కాదు. అంటే స్మెల్ రాకుండా మాత్రం కాల్చుకొని తినండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అది బ్లాక్గా ఉందని అనుకోకుండా బ్రెడ్ ఏంటంటే ఆల్రెడీ అది బ్రెడ్ బ్లాక్గా ఉంటుంది, అందులో కాలుతాలు కొంచెం బ్లాకిష్గా వస్తుంది. మీరు మాడగొట్టేసాను అది కూడా అనుకోద్దు, అస్సలు మాడదు. నిజంగా అయితే అందరం తిన్నాం, చాలా బాగుంది కూడా. రాత్రి మిగిలిపోయిన అన్నం అయితే నేను పాడాను సాధ్యమైనంత వరకు. ఎప్పుడు కూడా రైస్ మిగిలిపోతే పాడాను. ఇలాగా నాన్ వెజ్ తినే రోజు అయితే మాత్రం మార్నింగ్ కంపల్సరీ ఎగ్ రైస్ అయితే చేసేస్తాను. నాన్ వెజ్ తినని రోజు అయితే పెరిగేసుకుని తినేస్తాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు, అది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటాను, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. అలాగా ఆల్రెడీ ముందే రెడీ పెట్టి ఉంచుకున్నాను కాబట్టి శుభ్రంగా మిక్స్ చేసి అది అలాగ అంతే అండి. అలా మొత్తం అన్నీ అయితే వేసేస్తాను, కాల్ చేస్తాను. చూసేయండి. బ్రేక్ఫాస్ట్ అని కాదు, స్నాక్స్ కింద కాదు, అంటే బన్నతోటే కాదు, ఎనీథింగ్ ఏ బన్నతోనే సరే చేసుకోవచ్చు. మీరు కావాలితే నాన్ స్టిక్ మీద ఆయిల్ లేకుంటే ఆయిల్ లెస్ కూడా చేసుకోవచ్చు. చూసారుగా, ఇలాగైతే నిజం చెప్తున్నా సూపర్ టేస్టీ అయితే ఉంటుంది. మా పిల్లలకైతే ఇష్టం అన్నమాట. ప్లేట్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదు అనమాట అండి, ఆల్రెడీ బ్లెండ్ చేసి ఉంచేసాను కాబట్టి. చూసారుగా, ఇదిగోండి. ఎగ్ రైస్ చేసాను అనమాట. ఆనియన్స్ కొంచెం పొడవుగా అయితే కట్ చేసి మామూలుగా వేయాలని ఉంటుంది, ఇంకేది ఏమి కాదు. ఇది గుడ్లు ఇచ్చాయన, గుడ్లు చిరిగిపోయి ఇచ్చారనమాట. ఇస్తే ఏం చేస్తే నీకు వెంటనే చేసేస్తారు అయితేనే అనమాట.
కొంచెం బ్రెడ్ బజ్జీ అయితే వేసి మిగతాది ఇగో ఎగ్ రైస్ చేసేస్తున్నాను. ఇంకా ఎలాగ రైస్ ఉంది కాబట్టి అలాగే చేస్తాను. మళ్ళీ దీనికి మీరు వేరేగా కామెంట్ పెట్టద్దు, ఎప్పుడుది అదే మళ్ళీ ఎగ్ రైస్ చేసేవా ఏంటి అస్సలు ఏమనుకోద్దు. జస్ట్ ఇప్పుడే తీసుకున్నా, ఇప్పుడే చేస్తున్నప్పుడు చిరిగిపోయి నేను వెంటనే గిన్నెలో అయితే వేస్తున్నాను. దానికి ఇన్ని కామెంట్స్ కూడా పెట్టద్దు, ముందుగానే చెప్పేస్తున్నాను. ఏమంటే దేనికన్నా కామెంట్ రెడీగా ఉంటే ఫస్ట్ ఏమి ఉండదు, కానీ కామెంట్స్ రెడీ. ఆల్రెడీ కొద్దిగా వేసాం కదా కారం. కరివేపాకు పసుపు వేయలేదండి, పసుపు వేస్తేనే కొంచెం గార్నిష్ కలగానే లేదండి. మరి మనం చేసుకుంది అరలాగా వెనిగేస్తారు. అవి ఏంటి సాసెస్ అయితే ఏం వాడం, అవి వాడకూడదు కూడా. ఇంటి దగ్గర సరే వాడను. చూసాను కదా ఎలా పొలటలాగా అయిపోయింది. ఇంకా నేను ఆనియన్స్ కూడా తక్కువ చేసి కలర్ ఉంచుతాను కాబట్టి. మేక కైమాలాగా అయింది కదండి, చూసారా. దీన్ని రైస్ అయితే వేసి కవర్ చేసేద్దాం. ఇంట్లోగా కదా తినడానికి, పిల్లలు ఇస్తున్నాయి కాబట్టి తినేస్తాం. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్, అందులో గుడ్డ అయితే వేసాను, సాల్ట్ అయితే వేసాను కదా. ఇంకా నిమ్మకాయ తింటాను. నిమ్మకాయ కొంచెం టేస్ట్ అన్నమాట. హ్యాండ్స్ నీట్గా కడుక్కొని వచ్చేసానండి. ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టుకుంటుందా, మళ్ళీ దానికి కూడా మీరు హ్యాండ్ యూజ్ చేస్తున్నారా? హ్యాండే యూజ్ చేస్తాను, కానీ కడుక్కునే వస్తాను. అలా పడతారు హ్యాండ్లో వచ్చి. ఇంకా చేతికి కూడా అంటే ఇప్పుడు మొత్తాన్ని తీసి శుభ్రం చేసి అప్పుడు తింటాం అన్నమాట. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎగ్ రైస్ నిమ్మకాయ కూడా కలిపేస్తాం. ఇంతే అండి మా ఎగ్ రైస్ అయితే. ఓకే, బాయ్.